మీద తిరుగునా అని మీ బైబిల్లో ఉందా? పార్కుల్లో తిరుగునా, పబ్బుల్లో తిరుగునా, క్లబ్బుల్లో తిరుగునా అని ఉందా? మరలా జ్ఞాపకం చేస్తున్నాను, పక్షిరాజు నేలబారు జీవితం జీవించే పక్షి కాదు. పక్షిరాజు ప్రత్యేకమైనటువంటి పక్షి, ప్రత్యేకమైనటువంటి జాతి పక్షి. ఎత్తైన పర్వతం పైన, ఎత్తైన కొండ పైన గూటిలో నుండి ఒక చిన్న పక్షి క్రింద పడిపోయింది. అది గమనించినటువంటి ఆ రైతు ఆ చిన్న పక్షిని కాపాడే ప్రక్రియలో తన దగ్గర పెరుగుతున్నటువంటి కోడి పిల్లల మధ్యకి తీసుకెళ్ళి దాన్ని పెట్టాడు. కోడి పిల్లలతో అది కూడా పెరగడం మొదలుపెట్టింది. పెరిగేసరికి అవేమో కోడి పిల్లలు కాస్త కోడ్లు అయినాయి. ఈ చిన్న పక్షిరాజు కాస్త గద్ద కాస్త దట్టంగా తయారైంది. ఆ గద్దను, ఆ పక్షిరాజును పెంచినటువంటి వ్యక్తి ఆ పక్షితో అంటున్నాడు, నువ్వు కోడి పెట్టవు కాదు, నువ్వు గద్దవి. నేల మీద నువ్వు సంచరించవలసిన దానివి కాదు, ఎత్తైన స్థలములలో నువ్వు సంచరించవలసిన, ఎగరవలసిన ఉన్నతమైన పక్షివి. ఎందుకు అనవసరంగా నేలబారు జీవితం జీవిస్తావు? రా అని చెప్పి ఆ పక్షిని తన చేతిలో తీసుకొని ఆకాశంలోకి ఎగరవేశాడు. అలా ఆకాశంలోనికి ఎగరవేసినప్పుడు అది తన రెక్కలు తెరిచి ఇలా 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 ఊపుకుంటూ కింద పడిపోయింది. తను ఎంతగా దానిని ఆకాశం వైపుకి ఎగరవేసి ఆకాశంలో ఎగిరే పక్షిగా చేయాలి ఆశించిన అది మాత్రం నేలబారు జీవితం జీవిస్తూ నేల మీద పడిపోతూ ఉంది. కొంతకాలం అయిన తర్వాత ఆ పక్షిని చూసి తనకు జాలి వేసింది. కోడి పెట్టవలే నేల మీదే తిరుగుతుంది, కోడి పెట్టెలతో తిరుగుతుంది, కానీ ఇది వాస్తవంగా నేల మీద తిరగాల్సింది కాదు. ఉన్నతమైన స్థితిలో ఆకాశపు విధుల్లో ఎగరవలసినటువంటి పక్షి నేలబారు జీవితం జీవిస్తుంది. లాభం లేదని చెప్పి ఒకరోజు తాను తన ఇంటి పైకి వెళ్ళాడు. ఇంటి పైకి వెళ్ళి, నీకు ఏమొచ్చిందే, ఎందుకు ఇలా తయారయ్యావు, నువ్వు ఎందుకు నేలబారు జీవితం జీవిస్తున్నావు? నేను దేవుడు గద్దలా పుట్టించాడు, పక్షి రాజులా పుట్టించాడు. పక్షి రాజు అంటే పక్షులన్నిటికంటే రాజు. అడవికి రాజు ఎవరో చెప్పండి? అడవికి రాజు సింహం, మనందరికీ తెలిసిందే. పక్షులకు రాజు పక్షిరాజు. నువ్వు పక్షిరాజుగా జీవించవలసిన నీవు ఇతర పక్షుల కంటే ఉన్నతమైన స్థితిలో ఎగరవలసిన నీవు ఏమిటే నేల మీద జీవిస్తున్నావు అని చెప్పి ఆ ఇంటి యజమాని ఆ పక్షిని తన ఇంటి పైకి తీసుకెళ్ళి ఆ పైనుంచి మరలా ఆకాశంలోకి ఎగరేశాడు. అలా ఎగరేసిన వెంటనే అది మరలా కాసే పిల్లల్లా రెక్కలు కొట్టి వచ్చి మరలా ఆ కోడి పెట్టల మధ్య పడింది. అతనికి అర్థమైపోయింది, ప్రాబ్లం ఏంటయ్యా అంటే ఇది చిన్నప్పటి నుంచి కోడి పెట్టెలతోనే తిరిగింది. మనలో ఎవరైనా ఉన్నారా? చిన్నప్పటి నుంచి కోడి పెట్టెలతోనే, చిన్నప్పటి నుంచి లోక సంబంధంగానే, చిన్నప్పటి నుంచి చెడు స్నేహితులతోనే, చిన్నప్పటి నుండి పాపిష్టి అలవాట్లు కలిగినటువంటి ఫ్రెండ్స్తోనే తిరిగే నేలబారు జీవితం జీవించే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? మీ నాన్న చూడు ఎంత ఆత్మీయుడో, మీ మమ్మీ చూడు ఎంత ప్రార్థనా పరురాలో, నీ కుటుంబాన్ని చూడు, నీ కుటుంబంలో ఉన్నటువంటి వారిని చూడు ఎంత చక్కని విద్యావంతులో, ఎంత సుఖవంతమైన సంతోషభరితమైన ఆత్మీయమైన జీవితం జీవిస్తున్నారో. మరి నీకేమొచ్చిందే? సరిగా చదువుకోలేదు, సరిగా సంస్కారాన్ని నేర్చుకోలేదు, సరైనటువంటి సంపాదన లేదు, కనీసం నీతో ఉన్నటువంటి నీ భార్యతో నీకేదైనా సఖ్యత ఉంటే సఖ్యత లేదు. ఈరోజు మీ నాన్న పేరు చెప్పుకుంటున్నావు, మీ మమ్మీ పేరు చెప్పుకుంటున్నావు, నీ వంశం పేరు చెప్పుకుంటున్నావు, నీ కులం పేరు చెప్పుకుంటున్నావు, మీ తమ్ముడి పేరు చెప్పుకుంటున్నావు, మీ అన్న పేరు చెప్పుకుంటున్నావు, మీ అక్క పేరు చెప్పుకుంటున్నావు, మీ బంధువు పేరు చెప్పుకుంటున్నావు, వాళ్ళు మా బంధువులు అని చెప్పుకుంటున్నావు. కానీ నీ బ్రతుకేమిటి?
గురి గమ్యం లేకుండా నేలబారు జీవితం జీవిస్తున్న కారణం తెలుసా? యవ్వన ప్రాయంలో పెరగవలసింది ఉన్నతమైన విలువలు కలిగి, కానీ నువ్వు చేసింది ఏమిటంటే తిరిగే వాళ్ళతో, త్రాగే వాళ్ళతో, పేకాట ఆడే వాళ్ళతో, రోడ్ల మీద తిరిగేటటువంటి వారితో నువ్వు సహవాసం చేశావు కాబట్టే చదువును పాడు చేసుకున్నావు. అలాంటి వారితో నువ్వు సాంగత్యం చేశావు కాబట్టే ఆత్మీయత లేకుండా జీవిస్తూ ఈరోజు అఘోరిస్తున్నావు. ఇది వాస్తవం కాదు? ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? బ్రదర్, మీరెవరితో మాట్లాడుతున్నారో తెలుసా? నాతోనే మాట్లాడుతున్నారు, నా గురించే మాట్లాడుతున్నారు. పక్షిరాజు వలె ఉన్నతమైనటువంటి స్థాయిలో, స్థలంలో, స్థితిలో జీవించవలసిన నేను చిన్నప్పటి నుంచి పాపిష్టి స్నేహితులతో జీవించి, పాపిష్టి గ్యాంగులో ఒకడిగా జీవిస్తూ, విలువ లేని జీవితాన్ని, ఆత్మీయత లేని జీవితాన్ని, నేలబారు జీవితాన్ని జీవిస్తూ వచ్చాను. మరి నాలాంటి వాడు పనికొచ్చే పాత్రగా, నాలాంటి వాడు ఉపయోగపడేటటువంటి వ్యక్తిగా జీవించే ఛాన్స్ ఉందా? ఎస్, ఉంది. ఆ పక్షిని ప్రేమించిన ఆ వ్యక్తి ఇంటిపైకి తీసుకెళ్ళి వదిలిపెట్టినా సరే ఆ పక్షి కింద పడిపోతుంది. మళ్ళీ వచ్చి కోడి పెట్టల మధ్య చేరి వాటితోనే నేలబారు జీవితం జీవిస్తుంది. కానీ ఆ యజమానికి తెలుసు ఇది నేలబారు జీవితం జీవించాల్సిన పక్షి కాదు అని. ఏం చేశాడో తెలుసా? ఆ పక్షి బాగు కోరి, ఆ పక్షి భవిష్యత్తు కోరి, ఆ పక్షి బంగారు భవిష్యత్తు కోరి, కష్టమైనప్పటికీ ఆ యజమాని, ఆ పక్షిని ప్రేమించిన యజమాని ఒక కొండపైకి వెళ్ళాడు, ఒక కొండపైకి ఎక్కాడు. ఎత్తైన ఆ కొండపై నుంచి తనకి అద్భుతమైన భవిష్యత్తుని ఇవ్వాలి అని చెప్పి ఆ కొండపై నుండే తనకు ఒక నూతన జీవితాన్ని ప్రసాదించాలి అని చెప్పి కొండపై నుండి ఆ పక్షిని అమాంతంగా గాల్లోకి ఎగరవేశాడు. ఆ ఎత్తైన కొండపై నుంచి అది పడిపోతూ పడిపోతూ తన జీవితంలో ఎప్పుడూ కూడా తన రెక్కలను చాపలేనటువంటి, ఆ రెక్కలను ఊపేటటువంటి అనుభవం లేనటువంటి ఆ పక్షి ఆ కొండపై నుంచి పడిపోతూ పడిపోతూ రెక్కలు చాపి ఊపుతూ 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 ఉండగా తనకు తెలియకుండానే ఆ రెక్కలు కదలికలో నుంచి పుట్టుకొచ్చినటువంటి శక్తిని బట్టి అది నెమ్మదిగా నెమ్మదిగా ఎగరటం మొదలుపెట్టింది. ఆ రోజు నుంచి ఇంకెప్పుడూ కూడా నేలబారు జీవితం జీవించటానికి ఆ పక్షిరాజు సాహసము చేయలేదండి. సహోదరి, సహోదరుడా, నువ్వు పుట్టినటువంటి కుటుంబ వ్యవస్థను బట్టో, నువ్వు పెరిగినటువంటి వాతావరణాన్ని బట్టో, నువ్వు కలిగి ఉన్నటువంటి చెడు స్నేహితులను బట్టో, వారితో నీకున్న సాంగత్యాన్ని బట్టో నీ జీవితము కుప్పగూలిపోయింది. విలువలు లేని జీవితం జీవిస్తూ వచ్చావు. కుటుంబంలో గౌరవము లేని జీవితం జీవిస్తూ వచ్చావు. భవిష్యత్తు లేని జీవితం జీవిస్తూ వచ్చావు. ఎవరితో నిన్ను నీవు పోల్చుకున్నా, చిచ్చి నా బ్రతికిలా ఎందుకు అయిపోయింది అని ఏడుస్తూ వచ్చావు. నాలాంటి వాడిని బాగు చేసే దేవుడు ఎవరైనా ఉన్నాడా? నాలాంటి వారిని పట్టించుకునే దేవుడు ఉన్నాడా? నాలాంటి వాడిని ఉన్నతమైన స్థితికి తీసుకుని వెళ్ళగలిగిన దేవుడు ఉన్నాడా? ఎస్, ఉన్నాడు. ఎవరైనా? ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆ పక్షిరాజు పట్ల ప్రేమ కలిగినటువంటి ఆ వ్యక్తి ఏం చేశాడో తెలుసా? ఇది ఇలాగే ఉన్నట్లయితే నేలబారు జీవితం జీవిస్తూ కోడులతోనూ కుక్కలతోనూ తిరుగుతూ ఉంటుంది. దీన్ని ఎలాగైనా సరే ఉన్నతమైన జీవితాన్ని దీనికి అలవాటు చేయాలని చెప్పి ఏం చేశాడు? కొండపైకి ఎక్కాడు. ఆ కొండ పైన ఆ పక్షికి నూతన జీవితాన్ని ప్రసాదించాడు. నా ప్రభు అయిన యేసు నీకు విలువైన జీవితాన్ని ఇవ్వడానికే 2000 సంవత్సరాల క్రితము కల్వరి కొండపైకి వెళ్ళాడు. ఆ కొండపైకి వెళ్ళి సిలువ పైన నీ కొరకు నా కొరకు మరణించటం ద్వారా నీకు నాకు ఒక విలువైన జీవితాన్ని, అద్భుతమైన ఆత్మీయతను ప్రసాదించే ఆశ్చర్య కార్యాన్ని చేశాడు.